గోల్డ్ నిన్న వీడియో పెట్టినప్పటి నుంచి ఇప్పటికి 10 గ్రాముల బంగారం ధర 1800 దగ్గరగా పెరిగితే సిల్వర్ 1 కేజీ ధర 1900 దగ్గరగా పెరిగింది. ఇన్ఫాక్ట్ దీనికంటే ఎక్కువే పెరుగున్నాయి కూడా, కొంత పడ్డాయి అనమాట. నేను మాట్లాడే టైం కి ఇన్ఫాక్ట్ రూపీ కూడా, మన ఇండియన్ రూపీ కూడా ఆల్ టైమ్ లోకి వెళ్ళింది. 88.8 దగ్గరికి వెళ్ళిపోయింది. అసలు రూపీ ఎందుకు పడుతుంది, దీని రిలేటెడ్ గా రీసెంట్ గా ఉంటున్న ట్రిగ్గర్స్ ఏంటి? ఇన్ఫాక్ట్ ఈ రెండింటికి ట్రిగ్గర్ ఒకటే. ఏంటా ఒకటి? రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా మాట్లాడుకుంటున్నది ట్రంప్. ఇన్ఫాక్ట్ ఈ H1B రిలేటెడ్ గా ట్రంప్ టార్గెట్ చేస్తున్నది అక్కడ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ని కాదు, ఇండైరెక్ట్ గా ఇండియన్స్ నే. ఎందుకంటే 71% ఆఫ్ H1B ఇండియా నుంచే వెళ్తుంది కాబట్టి, అంటే ఇండియన్స్ కే ఉంటుంది కాబట్టి, ఇంకా ఇద్దరి మధ్యలో ఉంటున్న రిలేషన్స్ వర్సన్ అవుతాయి అనుకుంటే అది గోల్డ్ పై ప్రభావం ఉంటుందని ఎలా రీసెంట్ గా మాట్లాడిన వీడియోలో కూడా మెన్షన్ చేశాను కదా. ఈవెన్ దానికి ముందు బంగారం ఇంకా పెరుగుతుందన్న దాని రిలేటెడ్ గా కూడా, మనం కొనడం ద్వారానో అమ్మడం ద్వారానో కాదు, ఈ ట్రంప్ చేస్తున్న అన్సర్టనిటీ కారణంగానే బంగారం ఒక మూవ్ ఉందని. కానీ ఇంతలా మరి రోజు రోజుకి పెరిగిపోతుండడం నాకే కాదు, చాలా మందికి కూడా అది కంఫర్ట్ ని ఇవ్వట్లేదు. బట్ మనకి కంఫర్ట్ ఉందా లేదా అని దాన్ని బట్టి గోల్డ్ వెళ్ళదు కదా. ఈ క్లారిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి స్క్రీన్ మీద గమనించారంటే పై రెండు లైన్స్ ఏంటంటే జ్యువెలరీ రిలేటెడ్ గా, పైది ఫ్యాబ్రికేషన్, కిందది ఫిజికల్ గోల్డ్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్. వాళ్ళ ట్రెండ్స్ ఎలా ఉన్నాయని గమనించవచ్చు. బట్ దాని కింద ఉన్న గ్రీన్ లైన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక టైంలో డిప్ అయింది, ఒక టైంలో పడింది సెంట్రల్ బ్యాంక్స్ నుంచి ఉంటున్న బయింగ్ యాక్టివిటీ. బట్ దాని తర్వాత ఎక్కడికైతే వెళ్ళిందో దాని నుంచి ఇప్పుడు మోర్ దాన్ డబల్. ఇంకా మీకు చెప్పాలంటే ఈ డిమాండ్ ని చూడండి. 2021 లో ఎలా ఉండేది సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర నుంచి బయింగ్, ఆర్ దానికి ముందు ఎలా ఉండేది, ఎక్కడ ఉండేది, ఇప్పుడు ఎక్కడుంది వాళ్ళ బయింగ్. ఇక్కడ వచ్చే క్వశ్చన్ అంతా, ఇక్కడ నుంచి సెంట్రల్ బ్యాంక్స్ ఒక బయింగ్ పడుతుందా, పెరుగుతుందా, ఆర్ ఇలానే మెయింటైన్ అవుతుందా? దట్ ఈస్ ట్రూలీ సపోర్టింగ్ ద గోల్డ్ ప్రైస్. కాబట్టి షార్ట్ టర్మ్ లో ఏం జరుగుతుంది నాకు తెలీదు, మీకు తెలీదు, ఎవరికి తెలీదు. ఎక్కడికి వెళ్ళి గోల్డ్ ప్రైస్ పడుతుంది అంటే ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కడైతే కొనడం ఆపేస్తాయో అక్కడి నుంచే పడుతుంది. అలా జరగాలంటే ట్రంప్ రిలేటెడ్ గా ఉన్న ఆ అనిశ్చిత పరిస్థితులన్నీ కూడా నార్మల్ అవ్వాలి. సో ఎప్పుడైనా ఒక ధర ఆగాలంటే, ఏదైనా పెరుగుతున్నది ఆగాలంటే దాని డిమాండ్ ఆగాలి కదా. సో ఇక్కడ సెంట్రల్ బ్యాంక్స్ ఒక డిమాండ్ ఎలా ఉందనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద అర్థమైతే ఇది చూపించాలనుకున్నాను. బికాస్ ఇన్ని రోజులు నేను నోటి మాటగానే కదా చెప్తూ వచ్చాను, సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ కొంటున్నాయి అంటే ఎంత కొంటున్నాయి, గతంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది, ఇది మనకు అర్థం కావాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 58 పాయింట్స్ డౌన్ అయ్యి 82,102 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 33 పాయింట్స్ డౌన్ అయ్యి 25,169 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 225 పాయింట్స్ గెయిన్ అయ్యి 55,510 దగ్గర క్లోజ్ అయింది. గ్లోబల్ గా బంగారం ధర డాలర్ లో పెరుగుతూ ఉంది. దానికి అది చాలదన్నట్టు ఇండియన్ రూపీ వీక్ అయిపోతూ ఉండడం, మన ఇండియన్ రూపీ ఆల్ టైమ్ లోకి వెళ్ళిపోయింది. 88.8 దగ్గరికి వెళ్ళిపోయింది. ఇది ఇంకా బంగారాన్ని ఇండియన్ రూపీస్ లో పెంచుతుంది అనమాట. బికాస్ డాలర్స్ లో ఆల్రెడీ పెరుగుతుంది బంగారం. ఒక డాలర్ తో పోలిస్తే రూపీ విలువ పడిపోతుంది అనుకోండి. పడిపోవడం అంటే, రూపీ విలువ పడిపోవడం అంటే పెరగడం అనమాట. 87, 88, 89 అలా వెళ్తుంది అనుకోండి. రూపీ వాల్యూ పడిపోయినట్టు డాలర్ తో కంపేర్ చేస్తే. ఒకప్పుడు ఒక డాలర్ కి 87 రూపీస్ ఇస్తే సరిపోయేది. ఇప్పుడు 88, 89 ఇస్తున్నాం అంటే మన రూపీ విలువ వీక్ అయినట్టు. అలా 88.4 దగ్గరగా స్టేబుల్ గా ఉంటున్న రూపీ కాస్త అది కూడా బ్రేక్ చేసి 88.8 దగ్గరకు వెళ్ళిపోతుండడం. ఈ డాలర్ టర్మ్స్ లోనూ గోల్డ్ పెరుగుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో. ఇండియన్ మార్కెట్ లోకి వస్తే దీని ఒక ఇంపాక్ట్ తోనే పెరుగుండాలి గోల్డ్. ఇక దీంతో పాటు రూపీ కూడా వీక్ అవుతూ ఉండడం ఫర్దర్ గా గోల్డ్ ధరల్ని పెంచుతూ ఉంది. ఎప్పుడు కూల్ ఆఫ్ అవుతుందో, ఎక్కడి నుంచి డ్రాప్ అవుతుందో, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఈ రకమైన బుల్ రన్ మనం విట్నెస్ చేస్తూ ఉన్నాం. గతంలో లాస్ట్ టైం గోల్డ్ వీడియో చేసినప్పుడు కూడా మాట్లాడాను, ఎంటైర్ హిస్టరీలో ఇలాంటి మూవ్ రావడం ఇది థర్డ్ టైం అనమాట. బట్ ఇంకొంచెం పెరిగింది అనుకోండి, ఎంటైర్ హిస్టరీలో ఇది సెకండ్ టైం కి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు గోల్డ్ 9 టైమ్స్ దగ్గరగా పెరిగిపోయింది ఒక షార్ట్ పీరియడ్, కొన్ని ఇయర్స్ లోనే. అదంతే, ఇప్పుడు చాలా చిన్న వాల్యూ ఉండేది గోల్డ్ ది, అంత పెరిగిందంటే ఒక లెక్క. ఇప్పుడు చాలా పెద్దదైపోయింది గోల్డ్. బట్ ఇక్కడ నుంచి కూడా ఇంతలా పెరుగుతూ ఉండడం. లాస్ట్ 1 ఇయర్ లో 53% దగ్గరగా గోల్డ్ పెరిగింది. నెక్స్ట్ గ్లోబల్ గా ఉంటున్న ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ని మాట్లాడుకుంటే, జేపీ మోర్గన్ CEO అయిన 2006 నుంచి తన CEO జేమీ డైమన్ గురించి మాట్లాడాలి. తను ఏం చెప్పి, ఇండియా అలైన్డ్ గా లేకపోయినా, అంటే ఇండియా యుఎస్ తో సరైన సంబంధాలు మెయింటైన్ చేయకపోయినా ఇండియాతో బెస్ట్ ఫ్రెండ్ గా ఉండాల్సిన అవసరం USA కి ఉంది అని చెప్తున్నారు. బికాస్ హిస్టారికల్ గా కూడా ఇండియా ఎప్పుడు ఒక బ్లాక్ కు సంబంధించి సపోర్ట్ ఏం చేయలేదు, న్యూట్రల్ గా ఉంటూ వచ్చింది. చాలా విషయాల్లో న్యూట్రల్ గా ఉంటూ వచ్చింది. ఇంతెందుకు మన రిలేటెడ్ గా జరిగిన వాటి పరంగానే అగ్రెసివ్ స్టెప్స్ ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఇండియా ఎప్పుడు అంత స్ట్రాంగ్ గా తీసుకోలేదు. న్యూట్రల్ స్టాండ్స్ నే మెయింటైన్ చేస్తూ వస్తుంది. రష్యా రిలేటెడ్ గా, చైనా రిలేటెడ్ గా సంబంధాలని బ్యాలెన్స్ చేసుకుంటూనే యుఎస్ తో ఇండియా కలిసి ఉంటుందని, ఇన్ఫాక్ట్ అలానే ఇండియా ఉండాలని, నాన్ అలైన్డ్ గానే ఇండియా ఉండాలని, యుఎస్ తోనే స్ట్రాంగ్ గా రిలేషన్ అంటూ ముందుకు వెళ్ళిపోకుండా రష్యా చైనా రిలేటెడ్ గా సంబంధాలను మెయింటైన్ చేస్తూనే యుఎస్ తో కూడా కలిసి ఉండాలి. బట్ ఫ్రెండ్షిప్ మాత్రం యుఎస్ తో స్ట్రాంగ్ గా ఉండాలి ఇండియాకి. ఏదైతే ఇండియా చేస్తుందో అది కరెక్ట్ పనే. బట్ యుఎస్ఏ ఒక వే వెతకాలి ఇండియాతో బెస్ట్ ఫ్రెండ్షిప్ చేయడానికి. ఈ స్టేట్మెంట్స్ వస్తున్నది జేపీ మోర్గన్ CEO, 2006 నుంచి CEO గా ఉంటున్న వ్యక్తి నుంచి. ఈ జేపీ మోర్గన్ అనేది అమెరికాకు సంబంధించిన మల్టీనేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. సో యుఎస్ లో లార్జెస్ట్ బ్యాంక్ అండ్ వరల్డ్ లో కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ లో లార్జెస్ట్ బ్యాంక్ అని జేపీ మోర్గన్ వాళ్ళు కూడా ఇండియన్ రిలేషన్ రిలేటెడ్ గా, యుఎస్ రిలేటెడ్ గా ఎందుకు కామెంట్స్ చేయాలి? ఇన్ ఎ సర్టెన్ వే యుఎస్ ఒక
ఒక గ్రోత్ కి ఇండియా ఒక రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అక్కడున్న బ్యాంక్స్ భావిస్తున్నాయంటే కమింగ్ టైమ్స్ లో డెఫినెట్లీ ఈ ప్రెసిడెంట్ కాకపోయినా కమింగ్ టైమ్స్ లో ఉంటున్న ప్రెసిడెంట్స్ అయినా ఇండియాతో రిలేషన్ బెటర్ చేసుకుంటారు కదా, ఇండియా కోసం కాదు వాళ్ళ కోసం అయినా. కాబట్టి లాంగ్ టర్మ్ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో యుఎస్ ఇండియా రిలేటెడ్ గా అన్సర్టనిటీ అది డెఫినెట్లీ ఈజ్ అవుతుంది, తగ్గే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు ఇండియా యుఎస్ కి ఫ్రెండ్ గా ఉండాలి, యుఎస్ కి ఏంటి దాంట్లో లాభం? ఇక్కడ ఒకసారి చూడండి, రే డాలియో అమెరికన్ హెడ్జ్ ఫండ్ మేనేజర్ తిని ఏం స్టేట్మెంట్స్ చేస్తున్నారంటే ఏ స్మార్ట్ ర్యాపిడ్ హ్యాస్ ఏ 3 holes అని చెప్తున్నారు. దాని మీనింగ్ చాలా డిఫరెంట్ ఉంది, దీని గురించి మాట్లాడుకుందాం. తను ఇప్పుడు చేస్తున్న ప్రోవర్బ్, చైనీస్ ప్రోవర్బ్ ఒక మీనింగ్ ఏంటంటే స్మార్ట్ ర్యాబిట్ ఎప్పుడు కూడా 3 holes ని డిక్ చేస్తుంది. ఒకవేళ హంటర్ ఈ ర్యాబిట్ ఆ హోల్ లో ఉందేమో అని ఆ 3 holes లో ఒక దాంట్లోకి వెళ్ళినా ఇంకొక 2 వాటిల్లో దేంట్లో ఒక దాంట్లో ఉండే అది సేవ్ అవ్వచ్చు అని, అంటే వాళ్ళని ట్రాప్ చేయడానికి 3 holes డిక్ చేస్తుందని. అలానే కంట్రీస్ కూడా ఈ మధ్య కాలంలో ఉంటున్న కాంపిటీషన్ తో పర్టికులర్ గా యుఎస్ వాళ్ళు చైనా రిలేటెడ్ గా ఉంటున్న కాంపిటీషన్ తో బిజినెస్ పరంగా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ లోకి వెళ్తున్నారని, ఇన్ కమింగ్ టైమ్స్ చైనా రిలేటెడ్ గా ఆధిపత్యాన్ని కానీ వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతే చైనా స్ట్రాంగ్ గా కమాండ్ చేసే పొజిషన్ కి వెళ్తుందని, అలా కానీ జరిగితే యుఎస్ ఒక మార్కెట్స్ డార్క్ డేస్ ని చూస్తాయని, వీఆర్ హెడింగ్ ఇన్ టు వెరీ వెరీ డార్క్ టైమ్స్ అనేలా హెడ్జ్ ఫండ్ మేనేజర్, ఫేమస్ హెడ్జ్ ఫండ్ మేనేజర్ స్టేట్మెంట్స్ చేశారు. యూకే పరిస్థితి కూడా అస్తవ్యస్తంగానే ఉంది, అది కూడా అలానే వెళ్తుంది అంటున్నారు. కానీ మనకి ఇప్పుడు యూకే కాదు పాయింట్ అంతా యుఎస్. ఎందుకు నేను ఇప్పుడు దీని దానితో లింక్ చేస్తున్నానంటే యుఎస్ కి ఎందుకు ఇండియా కావాలి, వాళ్ళు గ్రో అవ్వాలంటే అక్కడ ఉన్న టెక్నాలజీ కానీ వాళ్ళ ఇన్నోవేషన్స్ కానీ అవన్నీ కూడా వేల కోట్ల డబ్బులు సంపాదించాలంటే కన్స్యూమర్స్ కావాలి. చైనా అలో చేయదు, చేసేది ఇండియా. కాబట్టి యుఎస్ కి సంబంధించిన టాప్ బ్యాంక్ దగ్గర నుంచి చాలా మంది ఇండస్ట్రియలిస్టులు కానీ యుఎస్ కి సంబంధించి ఎవరైతే ప్రోగా చూస్తుంటారో వాళ్ళని ఇండియా యుఎస్ కి దూరం జరగడం ఇండియాకి డ్యామేజ్ నేను కాదన్న, అంటే ఇండియాకి సూపర్ పవర్ ఉంది, యుఎస్ ఏం చేసినా ఇండియా చాలా స్ట్రాంగ్ గా గ్రో అయిపోతుంది అని అలా అనను. కానీ అలా జరుగుతున్నప్పుడు ఇండియాని దూరం పెట్టే ప్రయత్నం జరుగుతున్నప్పుడు యుఎస్ కూడా అలానే దెబ్బ తింటుంది. అది ఇమీడియట్ గా కనిపించకపోవచ్చు ఆ రిజల్ట్స్, బట్ విత్ ద టైమ్ చైనా గ్రో అవుతూ ఉంటుంది కదా. విత్ ఇండియా స్ట్రాంగ్ రిలేషన్ చైనా మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్తుంది అనుకోండి, ఇట్స్ ఎ బిగ్ థ్రెట్ ఫర్ యుఎస్ఏ. కాబట్టి ఇండియాని యుఎస్ తో స్ట్రాంగ్ గా టైస్ పెట్టి మెయింటైన్ చేయడం ఇండియా ఒక బాధ్యత కంటే కూడా యుఎస్ ఒక బాధ్యత. మీకు లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ ఈ ఆర్టికల్ ఒక లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి గమనించండి. అండ్ ఇండియా రిలేటెడ్ గా ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, పీయూష్ గోయల్ గారు ఆల్రెడీ యుఎస్ కి సంబంధించిన ట్రేడ్ రిప్రజెంటేటివ్ అయిన గ్రేరర్ తో డిస్కషన్స్ చేస్తున్నారని అలా చెప్తున్నారు. ఇంతకీ ఎవరు ఈ గ్రేరర్? ఈ జేమిసన్ గ్రేరర్ యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్, యుఎస్టీఆర్ కి సంబంధించిన వ్యక్తి. ట్రేడ్ పాలసీ, నెగోషియేటింగ్ ట్రేడ్ అగ్రిమెంట్, ట్రేడ్ డిస్ప్యూట్స్ ని హ్యాండిల్ చేసే వ్యక్తి అనమాట. సో ఇప్పుడు ఏదైతే ట్రేడ్ డీల్ జరగాలో దాంట్లో ఒక కీ పర్సన్, తనతో ఆల్రెడీ డిస్కషన్స్ లో ఉన్నారని మన కామర్స్ మినిస్ట్రీ అయిన పీయూష్ గోయల్ గారు. డిస్కషన్స్ సజావుగానే అవుతున్నట్లయితే అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. న్యూయార్క్ లో ప్రెసెంట్ ఈ డిస్కషన్స్ అవుతున్నాయి. ఇంకా నెక్స్ట్ కమింగ్ డేస్ లో దీని రిలేటెడ్ గా ఏదైనా పాజిటివ్ అప్డేట్ వస్తుంటే అది మార్కెట్స్ పరంగా మంచి విషయంగా చూడొచ్చు. అండ్ దీంతో పాటు ఇండియాకి సంబంధించిన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అయిన జైశంకర్ గారు రూబియోతో మాట్లాడుతున్నారని. ఎవరి రూబియో? టాప్ డిప్లొమాట్ ఆఫ్ యుఎస్ఏ, ఫారెన్ అఫైర్స్ ని హ్యాండిల్ చేస్తున్నారు. రిలేషన్షిప్ విత్ అదర్ కంట్రీస్, డిప్లొమాటిక్ నెగోసియేషన్స్, ట్రీటీస్, ట్రేడ్ పార్ట్నర్షిప్. సో సింపుల్ చెప్పాలంటే యుఎస్ కి సంబంధించిన ఫారెన్ పాలసీని హ్యాండిల్ చేస్తున్నారు. ప్రాబబ్లీ H1B వీసా రిలేటెడ్ గా ఆ యుఎస్ ఇండియన్ రిలేషన్షిప్ ని స్ట్రెంథన్ చేసే పరంగా రూబియోతో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ జైశంకర్ గారు మాట్లాడుతున్నట్టయితే కనిపిస్తుంది. సో యుఎస్ తో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఇండియా అయితే స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తూ ఉంది. లెట్స్ సీ ఏదైనా పాజిటివ్ అవుట్కమ్ ఉంటుందని. అండ్ ట్రంప్ ఇంతకాలం మనల్ని ఏమైనా అక్యూజ్ చేశారు? రష్యా దగ్గర నుంచి ఇండియా ఆయిల్ కొంటుంది, ఆ వచ్చిన డబ్బులతో రష్యా యుక్రెయిన్ మీద దాడి చేస్తుంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇండియా కారణంగా చనిపోతున్నారు, ఇది రష్యా వార్ కాదు, ఇది మోడీ వార్, ఇండియా వార్ అని ఎలా చెప్తూ వచ్చారా యుఎస్ కి సంబంధించిన వేరియస్ లెవెల్స్ లో, గ్రేడ్స్ లో ఉంటున్న అఫీషియల్స్ అందరూ కూడా. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నారు? ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో యుక్రెయిన్ కోసం ఆయుధాలను కొంటున్నది నాటో వాళ్ళు. నాటోలో యుఎస్ఏ కూడా ఉంది, బట్ దాంట్లో యూరోప్ కంట్రీస్ ఎక్కువ. సో యూరోపియన్ కంట్రీస్ ఆయుధాలని కొంటున్నాయి యుక్రెయిన్ కోసం. ఎక్కడి నుంచి కొంటున్నాయి? మా దగ్గర నుంచి కొంటున్నాయి. చెప్పాలంటే లిటరలీ ఆ యుద్ధం జరగడం కారణంగా మేము డబ్బులు సంపాదిస్తున్నాం, మేము డబ్బులు ఖర్చు పెట్టట్లేదు అనేలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. సో వీళ్ళు డైరెక్ట్ గా యుద్ధానికి ఆయుధాలు నమ్మి డబ్బుల్ని వీళ్ళు సంపాదించవచ్చు, బట్ ఇండియా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం ప్రాబ్లం అయింది. అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవాళ యుఎస్ ఫెడ్ చైర్మన్ పవెల్ గారు గ్రేటర్ ప్రావిడెన్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2025 ఎకనామిక్ అవుట్లుక్ లో ఇవాళ స్పీచ్ ఇవ్వనున్నారనేలా డేటా అయితే కనిపిస్తుంది. సో ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా ఏదైనా టోన్ ని మారుస్తారా, లేకపోతే 2 రేట్ కట్స్ అన్నారు కదా ఇయర్, దాని రిలేటెడ్ గా ఏదైనా చెప్తారా? 2026 లో ఒక రేట్ కట్ అన్నారు కదా, దాని గురించి ఏమైనా చెప్తారా అని ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నట్టు మీకు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తుంది. కానీ మొన్నే కదా, ఈ 17th కదా మనకి ఫెడ్ రిలేటెడ్ గా ఈవెంట్ అయింది. అప్పటికిప్పటికి ఏం మారిపోతుంది ఒక 4-5 రోజులకి? సో అంత సీరియస్ గా ఏదైనా జరుగుతుందని అయితే నేను అనుకోవట్లేదు. ఒకవేళ నేను అనుకుంటుంది రాంగ్ గా ఏదైనా సర్ప్రైజ్ స్టేట్మెంట్స్ వచ్చాయనుకోండి, అది డెఫినెట్లీ మార్కెట్ పరంగా ఒక బిగ్ ఈవెంట్ గా అయితే టర్న్ అవుతుంది. ఇవాళ తన స్పీచ్ ఉంటుందని చెప్తున్నారు. ఇక మన ఇండియన్ మార్కెట్స్ గురించి మాట్లాడుకోవాలి. నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఈ బజాజ్ రిలేటెడ్ గా ఉన్న డేటా దగ్గర నేను కనుక్కుంటున్న దాంట్లో కూడా రికార్డ్ స్థాయిలో సేల్స్ ఉంటున్నాయని, ఇలా ఆన్ గ్రౌండ్ మనకి షోరూమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా కూడా డేటా ఉందని. మారుతి సుజుకి వాళ్ళు 30,000 కార్స్ దగ్గరగా డెలివర్ చేశారట. ఇది వాళ్ళ ఎంటైర్
హిస్టరీలోనే హైయెస్ట్ అనమాట. వాళ్ళ యావరేజ్ డెలివరీ ఫెస్టివల్ టైమ్స్ లో ఉన్న దానికంటే 5 times ఎక్కువగా డెలివరీ అయిందంట. అండ్ ఈ టాటా మోటార్స్ వాళ్ళు కూడా 10,000 కార్స్ దగ్గరగా డెలివర్ చేశారని, హ్యుండై వాళ్ళు అయితే 11,000 కార్స్ వెహికల్స్ దగ్గరగా వన్ డే లో బిల్ చేశారని, సింగిల్ డే రికార్డ్ వీళ్ళందరికీ కూడా హ్యుండై, టాటా మోటార్స్, మారుతి సుజుకి వీళ్ళకనే కాదు, టూ వీలర్స్ మోస్ట్ ఆఫ్ ద కార్ మేకర్స్ అందరికీ కూడా ద బిగ్గెస్ట్ డే అని జిఎస్టీ రిలేటెడ్ గా ఇచ్చిన కట్. 2019 ధరలకు వెళ్ళిపోయాయి చాలా వరకు కార్ ధరలు అంటున్నారు. నేను కంపేర్ చేయలేదు, కానీ జిఎస్టీ కట్ కారణంగా చాలా కారు ధరలు అయితే చాలా వరకు తగ్గిపోయాయి. కాబట్టి ఎక్కువ మంది కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్తున్నారు. నాకు తెలిసి జిఎస్టీ కట్ కారణంగా ఏదైనా లాభం పొందిన సెక్టార్ ఏదైనా స్ట్రాంగ్ గా ఉంటుందంటే ఆ జిఎస్టీ కట్ ఇచ్చినప్పుడు కూడా నేను మెన్షన్ చేసిన సెక్టార్ ఆటో. అండ్ ఇండియా పరంగా ఇంకొక ఇంపార్టెంట్ డేటా పాయింట్ ని కూడా మీతో షేర్ చేయాలి. సెబీ వాళ్ళు, ఆర్బీఐ వాళ్ళు ఎఫ్పిఐస్ రిలేటెడ్ గా, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా రూల్స్ ని ఈజ్ చేస్తున్నారని, సో దట్ వాళ్ళు మార్కెట్ లోకి ఇంకా ఎక్కువ యాక్సెసిబిలిటీ ఇచ్చేలాగా, వాళ్ళ రిలేటెడ్ గా మనీని ఇండియాలోకి తెచ్చేలాగా, తక్కువ డాక్యుమెంట్స్ తోనే లెస్ స్క్రూటినీ చేస్తూనే వాళ్ళని మార్కెట్ లో కలవ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఇవాళ మార్కెట్స్ క్లోజ్ అవుతున్న తర్వాత మనకి డేటా మనీ కంట్రోల్ రిలేటెడ్ గా అయితే పబ్లిష్ అవుతుంది. ఎఫ్ఐస్ ఒక అవుట్ ఫ్లోస్ ఏ మేరకు ఉన్నాయనేది మనందరికీ తెలుసు. అండ్ ఆఫ్టర్ ఈ H1B ఇంపాక్ట్ తర్వాత, స్టేట్మెంట్స్ తర్వాత 2,900 కోట్ల దగ్గరగా సెల్ చేశారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడు మీకు అంత నెంబర్ కనిపించదు. అలాంటిది మళ్ళీ వాళ్ళు సెల్లింగ్ స్టేజ్ లోకి వెళ్తున్నారంట. ఎఫ్ఐఎస్ వాళ్ళు ఎగ్జిట్ అవడానికి బోల్డ్ రీజన్స్ ఉన్నాయి. రూపీ ఆల్ టైమ్ లోకి వెళ్తుంది. మన రిలేటెడ్ గా కంపెనీ నెంబర్స్ కూడా అంత స్ట్రాంగ్ అయ్యి రీసెంట్ టైమ్స్ లో పబ్లిష్ అవ్వలేదు. ఇవి చిన్న రీజన్స్. మేజర్ రీజన్ అయితే యుఎస్ వాళ్ళు ఇండియాని టార్గెట్ చేయడం, టైం దొరికినప్పుడల్లా టార్గెట్ చేయడం. ఈ రీజన్స్ తో ఎఫ్ఐఎస్ ఒక ఎగ్జిట్ స్ట్రాంగ్ గా ఉంటున్నాయి. బట్ ఆర్బీఐ వాళ్ళు, సెబీ వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎఫ్ఐఎస్ ని ఇండియాలోకి తెప్పించేదానికి, ఎక్కువ యాక్సెసిబిలిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఇది వీళ్ళ సైడ్ నుంచి, గవర్నమెంట్ సైడ్ నుంచి కన్సంప్షన్ ని స్ట్రాంగ్ గా బూస్ట్ చేస్తూ, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా స్లాబ్స్ ని మారుస్తూ, ఎక్కువ లిమిట్ వరకు కూడా మీరు ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదనేలా చేతిలో కొంత ఫ్రీ క్యాష్ ఉంచడానికి ప్రయత్నించారా. అదొక సైడ్ నుంచి జిఎస్టీ రేట్లు కట్ చేస్తూ 2 లక్షల కోట్లకి పైగానే ఇండియాలో డిమాండ్ ని బూస్ట్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తుందనేలా రీసెంట్ టైమ్స్ లో చెప్తుండడం, ఇవి ఖచ్చితంగా చాలా కంపెనీస్ ఒక నెంబర్స్ అయితే మారుస్తాయి. అది కమింగ్ క్వార్టర్లీ నెంబర్స్ లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. పర్టికులర్ గా నెక్స్ట్ కమింగ్ క్వార్టర్లీ నెంబర్స్ లో మీకు ఇది చాలా మంచిగానే కనిపిస్తుంది. ఆ తర్వాత క్వార్టర్స్ లో ఎలా ఉంటుందో చూడాలి, కానీ కమింగ్ క్వార్టర్ లో మాత్రం మంచి డేటా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇండియాకి సంబంధించిన ఇంకొక మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్ కూడా మంచిగానే ఉంది. 8 కోర్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన డేటా 13 మంత్ హైలో వస్తుంది. ఆగస్ట్ మంత్ కి సంబంధించిన డేటా, అందులో కోల్, సిమెంట్, పెట్రోలియం, ఎలక్ట్రిసిటీ, ఫర్టిలైజర్స్ ఎంత స్ట్రాంగ్ గా గ్రో అయ్యాయి ఆగస్ట్ నెలలో అనేది కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో డిమాండ్ పరంగా, లోకల్ గా మన ఇండియాలో ఉంటున్న గ్రోత్ పరంగా 8 కోర్ ఇండస్ట్రీస్ డేటా కూడా ఇండియాలో డిమాండ్ అయితే వీక్ గా లేదనే ఒక సెంటిమెంట్ నే మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఫైనలీ మన మార్కెట్స్ విషయానికి వస్తే ఇవాళ మార్కెట్స్ ఒక పాయింట్ లో బానే పడ్డాయి. 25,080 దగ్గరికి వెళ్ళిపోయాయి. బట్ అక్కడి నుంచి మళ్ళీ పెరిగే ప్రయత్నం, కొంత స్టెబిలైజ్ అయ్యే ప్రయత్నం అయితే జరిగింది. ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ప్రిడామినెంట్ గా ఉంది. చెప్పాను కదా, వాళ్ళ సెల్లింగ్ కి వాళ్ళకి రీజన్స్ ఉన్నాయి. బట్ కమింగ్ టైమ్స్ లో ఇండియన్ మార్కెట్స్ లో వచ్చే గ్రోత్ ఆర్ ఇండియన్ కంపెనీస్ పోస్ట్ చేసే నెంబర్స్ బాగుంటున్నాయన్న డేటా వాళ్ళ కళ్ళకి కనిపించినప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి మార్కెట్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తారు కదా. వాళ్ళు అమ్ముతున్నప్పుడు మార్కెట్ పెద్దగా పడిపోకుండా ఒక 5% లేదా మహా అయితే ఒక 10% పడింది. నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ అంతా బాగుందన్నప్పుడు డొమెస్టిక్ గాను డబ్బులు మార్కెట్ లోకి వెళ్తుంటది, ఇండియన్ మార్కెట్ గ్రో అవుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి నెంబర్స్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు ఆ డబ్బులు కూడా తిరిగి వచ్చే ప్రయత్నంలో మార్కెట్స్ అప్పుడు మనకి మంచి వాల్యూని పోర్ట్ఫోలియోలో మనకి చూపిస్తాయి. వాళ్ళు అమ్ముతున్న టైంలో కాదు. సో ఎప్పుడు కూడా మార్కెట్ సైకిల్స్ లోనే బిహేవ్ చేస్తుంది. ప్రెసెంట్ మనం డౌన్ సైడ్ కి వెళ్తున్నాం ఎఫ్ఐఎస్ సెల్లింగ్ పరంగా, దాంతో మార్కెట్ కూడా కిందకి వెళ్తున్నట్టే ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే నెంబర్స్ లో రికవరీ కనిపిస్తుందో, ఇలా ఎఫ్ఐఎస్ కనిపిస్తుంటుందో, మార్కెట్ కొంత యూటర్న్ తీసుకునే ప్రయత్నం ఉంటుందో, మళ్ళీ ఎఫ్ఐఎస్ ఒక డబ్బులు మార్కెట్ లోకి వచ్చే ప్రయత్నంలో మళ్ళీ మార్కెట్స్ మనకి పోర్ట్ఫోలియో లెవెల్లో మంచిగా చూపిస్తాయి. ఆ లోపు ఈ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఎంత టైం కంటిన్యూ అవుతుంటున్నా, మార్కెట్ ఈవెన్ ఇంటర్నల్ గా ట్రిగ్గర్స్ మనకు ఉంటున్నా సరే, ఆ పాజిటివ్స్ ఏవి కూడా ఇప్పుడు మనకి అంత స్ట్రాంగ్ గా మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవ్వవు బికాస్ ఆఫ్ దిస్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్. కాబట్టి మార్కెట్స్ లో ఎప్పుడు మనం లాంగ్ టర్మ్ వ్యూ తోనే ఉండాలి. షార్ట్ టర్మ్ కొన్ని నెలల కోసం అని వచ్చామనుకోండి, ఈ లోపు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ట్రంప్ చేసిన కామెంట్స్ లేకపోతే లోకల్ గా మనకి ఏదో చిన్న ఇన్సిడెంట్ కారణంగానే సరే మార్కెట్ పడితే అన్నెసరీగా షార్ట్ టర్మ్ వ్యూ కోసం వచ్చిన వాళ్ళు ఆ డబ్బుల్ని నష్టాల్లో తీయాల్సి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మార్కెట్ ఏ సందర్భంలో కూడా అప్పు తెచ్చి మార్కెట్ లో పెట్టద్దు అండ్ షార్ట్ టర్మ్ అవసరాలకు ఉంటున్న డబ్బుల్ని మార్కెట్ లో పెట్టద్దు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని కనెక్ట్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీకు అనిపిస్తే దాన్ని తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ మార్కెట్ అనాలిసిస్ లో చెప్పాను కదా, మారుతి సుజుకి వాళ్ళు 80,000 ఎంక్వైరీస్ వచ్చాయట ఈ ఫెస్టివ్ సీజన్ లో. 30,000 డెలివరీస్ దగ్గరగా ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రి ఇచ్చేసారట. స్ట్రాంగెస్ట్ స్టార్ట్ వీళ్ళకి లాస్ట్ 35 ఇయర్స్ లో. హ్యుండై వాళ్ళ కూడా అంతే, లాస్ట్ 5 ఇయర్స్ లో సింగిల్ హైయెస్ట్ డే సేల్స్ ఇది. 11,000 డీలర్ బిల్లింగ్స్ దగ్గరగా జరిగాయంట. టాటా మోటార్స్ కి అయితే 10,000 దగ్గరగా డెలివరీస్ జరుగుతూ 25,000 దగ్గరగా ఎంక్వైరీస్ డే 1 లో వీళ్ళకి వచ్చాయని. ఆల్మోస్ట్ ఒక 65,000 నుంచి 150,000 వరకు చాలా కార్స్ రిలేటెడ్ గా తగ్గాయి. కాబట్టి స్ట్రాంగెస్ట్ డిమాండ్ వీళ్ళకి కనిపిస్తుందనేలా స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ కార్ ట్రేడ్ టెక్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి కూడా చాలా మంచి రికార్డ్ హై ట్రాఫిక్ వచ్చిందంట. అంటే సెకండ్ హ్యాండ్ కార్స్ కొనడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని. ఆల్మోస్ట్ 74% దగ్గర
దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో బిజినెస్ ఇంప్రూవ్ అయ్యిందని, బిజినెస్ ఇన్ ద సెన్స్ ట్రాఫిక్ ఇంప్రూవ్ అయ్యిందని, ఫెస్టివ్ డిమాండ్ ఒకటి అవడం, జిఎస్టీ కట్ కారణంగా కూడా సెకండ్ హ్యాండ్ కార్స్ రిలేటెడ్ గా మంచి డిమాండ్ నెలకొనిందనేలా వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటే జిఎస్టీ కట్ కారణంగా కొత్త కార్లే తక్కువకు వస్తున్నాయి కాబట్టి సెకండ్ హ్యాండ్ లో అమ్ముదాం అనుకుంటున్న వాళ్ళు కూడా రేట్లు తగ్గించుంటారు కదా. ప్రాబబ్లీ ఆ రీజన్స్ తో కూడా వీళ్ళకి ట్రాఫిక్ ఎక్కువ పెరుగుతుందేమో. కానీ సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో కూడా జిఎస్టీ రేట్ల ఇంపాక్ట్ కనిపించిందా? బికాస్ అవి ఆల్రెడీ కొన్నద కార్లు కదా. మీరు ఎవరైనా సెకండ్ హ్యాండ్ కార్స్ ని రీసెంట్ టైమ్స్ లో ట్రాక్ చేస్తున్న వాళ్ళైతే సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో కూడా కార్ ధరలు ఈ జిఎస్టీ కారణంగా ఇంపాక్ట్ అయ్యాయా? కొత్త కార్లు అంటే ఇంపాక్ట్ అయ్యాయి, సెకండ్ హ్యాండ్ కార్లు కూడా దాన్ని చూసి కొత్త కార్లోకి ఇంపాక్ట్ ని చూసి తగ్గాయని మీరు ఎక్కడైనా గమనించారా? నేను ట్రాక్ చేయలేదు కాబట్టి అడుగుతున్నాను. ఒకవేళ అలా జరుగుతుంటే మాత్రం అది కార్పొరేట్ టెక్ పరంగా చాలా మంచి విషయం. ఏం ఫైనాన్షియల్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇష్యూ రన్ అవుతుంది కదా సెబీ పరంగా, దాని వాళ్ళు సెటిల్ చేసుకున్నారు. 3,92,00,000 కట్టేసి పేఅవుట్ అండ్ వాలంటరీగా దాన్ని సెటిల్ చేసుకోవాలని సెబీతో అయితే ఇష్యూని క్లోజ్ చేసుకున్నారనమాట. 2023లో పిరమాల్ ఎన్సిడీస్ ఇష్యూ రిలేటెడ్ గా ఇర్రెగ్యులారిటీస్ ని సెబీ వాళ్ళు జేఎం ఫైనాన్షియల్ రిలేటెడ్ గా ఫైండ్ చేశారు. అండ్ అది తెలిసిన తర్వాత 3 months పాటు బ్యాన్ లీడ్ మేనేజర్ కి, డిస్ట్రిబ్యూటర్ కి అండ్ ఐపీఓ రిలేటెడ్ గా కూడా 3 months బ్యాన్ అయితే ఉండింది. అదైతే మనకి కంప్లీట్ అయిపోయింది జూన్ 2025 కి. అండ్ ఆ ఇష్యూని కూడా 3,92,00,000 కట్టి సార్ట్ అవుట్ చేసుకుంటున్నట్లు అప్డేట్స్ చేస్తున్నారు. జాగిల్ వాళ్ళు 5 years కో బ్రాండింగ్ డీల్ ని మాస్టర్ కార్డ్ తో కుదుర్చుకోవడం జరిగింది. ఇందులో భాగంగా వీళ్ళు డొమెస్టిక్ ప్రీపెయిడ్ కార్డ్స్ ని మాస్టర్ నెట్వర్క్ వాళ్ళతో కలిసి లాంచ్ చేస్తారు. సో దీంతో జాగిల్ వాళ్ళకి సంబంధించిన ఫిన్టెక్ పార్ట్నర్షిప్ అండ్ ప్రీపెయిడ్ సొల్యూషన్స్ పోర్ట్ఫోలియో అనేది స్ట్రెంథన్ అవుతుందనేలా జాగిల్ వాళ్ళు చెప్తున్నారు. జేబీఎం వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి సంబంధించి జేబీఎం ఎలక్ట్రిక్ వెహికల్స్ వాళ్ళు యూఏఈకి సంబంధించిన ఏఐ హాప్తార్ మోటార్స్ వాళ్ళతో టైఅప్ చేసుకున్నారని, ఇందులో భాగంగా ఈ ఏఐ హాప్తూర్ వాళ్ళు జేబీఎం కి సంబంధించిన ఈ బస్సెస్ ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ వెహికల్ బస్సెస్ ఉంటాయి కదా, వాటిల్ని యూఏఈలో ఇంపోర్ట్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తారని అర్బన్ సిటీ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ గా స్టాఫ్, ఒక ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ గా స్కూల్ కానీ, ఇంటర్ సిటీ టూరిస్ట్ కోచెస్ గా కానీ ఈ జేబీఎం ఎలక్ట్రిక్ వెహికల్ బస్సెస్ ని వాళ్ళు వాడుకుంటారని, దాని కారణంగా సేల్స్ పెరుగుతాయని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ప్రెసెంట్ జేబీఎం వాళ్ళ కెపాసిటీ ఐ థింక్ ఇండియాలో 20,000 బస్సెస్ పర్ ఇయర్ అనుకుంటా. హ్యాపీగానే వాళ్ళు యూఏఈ కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ డీల్ అనేది బిజినెస్ రిలేటెడ్ గా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చేదే కాబట్టి మనం మంచిగానే చూడాలి. నెక్స్ట్ రిఫెక్స్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్, స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ అయితే మనకి అప్డేట్ అయింది. మీకు రిఫెక్స్ ఇండస్ట్రీస్ ఐడియా ఉంటుంది కదా, ఫ్రెండ్లీ రిఫ్రిజరెంట్ గ్యాసెస్ ని కానీ, కోల్ ప్రొక్యూర్మెంట్ అండ్ యాష్ డిస్పోజల్ రిలేటెడ్ గా కూడా బిజినెస్ చేస్తుంటారు. వీళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేశారు. అదేంటంటే వీళ్ళ అండర్ లో ఉన్న హోలీ ఓన్డ్ సబ్సిడరీ అయిన రిఫెక్స్ గ్రీన్ మొబిలిటీ ఫస్ట్ ఈ రిఫెక్స్ ఇండస్ట్రీస్ లోకి మర్జ్ అవుతుందని, మర్జ్ అయిన తర్వాత ఈ బిజినెస్ అన్ని కలిపి రిఫెక్స్ ఇండస్ట్రీస్ లో ఉంటున్నట్టు కదా, ఇప్పుడు దాంట్లో నుంచి ఒక కొత్త కంపెనీని బయటకు తీస్తారంటున్నారు. రిఫెక్స్ మొబిలిటీ లిమిటెడ్ అనే పేరుతో దాన్ని మార్కెట్ లోకి తీసుకొచ్చి లిస్ట్ చేస్తారట. సో ఫైనల్ గా ఏదైతే రిఫెక్స్ ఇండస్ట్రీ స్టాక్ ఉందో అది కోర్ బిజినెస్ మీద ఫోకస్ చేస్తుంది. రిఫ్రిజరెంట్ గ్యాసెస్ కానివ్వండి, యాష్ అండ్ కోల్ హ్యాండ్లింగ్ ఇవన్నీ చేస్తుంది. వెరస్ కొత్తగా తీసుకొచ్చి మార్కెట్ లో లిస్ట్ చేస్తారనే కంపెనీ సస్టైనబుల్ మొబిలిటీ సొల్యూషన్స్ యూజింగ్ క్లీన్ ఫ్యూయల్డ్ వెహికల్స్ ద్వారా అందిస్తారని ఇలా చెప్తున్నారు. ఎవరెవరికైతే రిఫెక్స్ ఇండస్ట్రీస్ లో ఒక స్టాక్ ఉంటుందో కమింగ్ టైమ్స్ లో వచ్చి లిస్ట్ అయ్యే కొత్త కంపెనీలో రిఫెక్స్ మొబిలిటీ లిమిటెడ్ లో కూడా ఒక స్టాక్ అయితే లభిస్తుంది. అండ్ ఇప్పుడు మీతో షేర్ చేసిన డేటా మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. యాంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు 1000 కోట్ల దగ్గరగా క్యూఐపి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా రైజ్ చేస్తున్నారు. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కి, నార్మల్ ఇన్వెస్టర్స్ కాదు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి ఒక ప్రైస్ లో మోస్ట్లీ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి తక్కువ ధరలోనే పెట్టి అమ్ముతారనమాట. వాళ్ళకి కొనే వాళ్ళకి లాభం ఏంటంటే ఇన్ని వేల షేర్లు వీళ్ళు మార్కెట్ లో కొనాలంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కడో పెట్టుకోనాలి. అదేదో కంపెనీ అమ్ముతున్నప్పుడు తక్కువ ధరకే చేసాయి, లక్షల్లో షేర్లే ఇస్తున్నప్పుడు ఈజీగా కొనుక్కోవచ్చు కదా. కాబట్టి ఏ కంపెనీ అయితే పెరుగుతుంది అనుకుంటారో వాటిలో డబ్బులు పెడతారు. అలా ఇక్కడ ఎవరెవరు పెడుతున్నారని చూస్తే హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళు, అలయన్స్ గ్రూప్ వాళ్ళు, ఈవెన్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు, నోమురా, ఇన్వెస్కో ఇలాంటి వాళ్ళందరూ కూడా బిగ్ ప్లేయర్స్, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ యాంబర్ కి సంబంధించిన క్యూఐపీ లో పార్టిసిపేట్ చేసి 1000 కోట్ల దగ్గరగా యాంబర్ లో పెట్టుబడి పెడుతున్నట్టయితే కనిపిస్తుంది. నెక్స్ట్ కే ఫిన్టెక్ లో జనరల్ అట్లాంటిక్ వాళ్ళు 10 to 15% వాటాని 8% డిస్కౌంట్ లో అమ్మేస్తున్నారనేలా రూమర్స్ మార్కెట్ లోకి వచ్చాయి కదా. స్టాక్ రిలేటెడ్ గా కూడా కొంత ప్రెషర్ అనిపించిందా? దీన్ని కేఫిన్ టెక్నాలజీస్ వాళ్ళు డినై చేశారు. అలా ఏం అమ్మాలనుకోవట్లేదు, ప్రమోటర్ గ్రూప్ ఏం అమ్మాలనుకోవట్లేదు. కాబట్టి ఈ కారణంగా ఏదైతే స్టాక్ పడిందో నిన్న ఆల్మోస్ట్ ఒక 6% దగ్గరగా పడింది కదా, అవన్నీ రూమర్స్ అని, అవి నిజాలు కాదని కేఫిన్ టెక్ వాళ్ళు క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ బ్రిగేడ్ గ్రూప్ వాళ్ళు 1200 crores కి సంబంధించిన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ని సౌత్ బెంగళూరులో సైన్ చేశారని, 7.5 acres లో థాట్ఫుల్లీ డిజైన్డ్ అపార్ట్మెంట్స్ ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్టు స్ట్రాంగ్ బిజినెస్ అక్కడ వీళ్ళకి కనిపిస్తూ, దీని కారణంగా ఫర్దర్ ఆల్మోస్ట్ ఒక 1200 crores దగ్గరగా బిజినెస్ ని ఈ ఏరియాలో వీళ్ళు చేస్తారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. ఈపీఎఫ్ వేస్తున్న వాళ్ళకి శుభవార్త. గవర్నమెంట్ ఈపీఎఫ్ లో ఎవరైతే డబ్బులు పెట్టుంటారో అవి విత్డ్రాల్ చేయాలనుకుంటున్నప్పుడు కొంచెం రూల్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి కదా, స్ట్రిక్ట్ గా ఉంటాయి కదా, దాన్ని రిలాక్స్ చేయాలని ప్రయత్నిస్తుందని. బికాస్ గతంలో ఉన్న రెస్ట్రిక్షన్స్ చూసారనుకోండి, మినిమం 7 years సర్వీస్ ఉండాలి, 50% విత్డ్రా
విత్డ్రాల్ చేయాలంటే, అది కూడా మ్యారేజ్ కానీ సర్టెన్ స్ట్రాంగ్ రీజన్స్ ఉంటేనే విత్డ్రాల్ చేయాలని, ఈవెన్ హౌస్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా కూడా సర్టెన్ సర్వీస్ అనేది నీడ్ అనేలా మనకి చెప్తూ ఉంటారు కదా, 3 years దగ్గరగా సర్వీస్ నీడ్ అయి ఉంటుందని. అండ్ ఇలా చాలా రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ డబ్బులు విత్డ్రాల్ రిలేటెడ్ గా ఉంటుంటుంది. వీటన్నిటిని ఈజ్ చేస్తూ ఈపీఎఫ్ వేస్తున్న వాళ్ళు వాళ్ళ డబ్బుల్ని తీసుకోగలిగితే, అంటే తీసుకోగలిగే అవసరం ఉంటున్నప్పుడు వాళ్ళు ఈజీగా తీసుకునే విధంగా విత్డ్రాల్ నార్మ్స్ ని కూడా రిలాక్స్ చేస్తున్నట్లయితే అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ విఐపి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రెస్టింగ్ చేంజ్ అయితే మేనేజ్మెంట్ లో కనిపిస్తుంది. ఇందులో అతుల్ జైన్ గారిని ఎండి గా అపాయింట్ చేశారు. గతంలో ఉంటున్న ఎండి నీతూ కరిష్మా దిగాక ఇప్పుడు ప్రెసెంట్ అతుల్ గారిని ఎండి గా నియమిస్తూ ఉండడం, పర్టికులర్ గా ఐఐటి ఢిల్లీ, ఐఐఎం కల్కత్తా క్యాంపస్ నుంచి వస్తూ ఉండడం, అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ రిలేటెడ్ గా హోమ్ ఎలక్ట్రానిక్స్ పరంగా 2 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్ తనకు ఉంటూ ఉండడం, తన ఎంట్రీ తర్వాత ఏదైనా డ్రాస్టిక్ చేంజెస్ ఏమైనా తీసుకొస్తారా ద వే బిజినెస్ వెళ్తున్న విధానంలో అన్నది చూడాలి. అండ్ దిలీప్ పెరుమాల్ గారు చైర్మన్ గా రిజైన్ చేశారు. అండ్ వాళ్ళకి సంబంధించిన రాధికా పెరుమాల్ కూడా రిజైన్ చేశారు. టాటా మోటార్స్ వాళ్ళ జేఎల్ఆర్ రిలేటెడ్ గా ప్రొడక్షన్ అనేది సైబర్ అటాక్ కారణంగా పాజ్ అయింది కదా, అది October 1st వరకు కూడా ఆ పాజ్ అనేది కంటిన్యూ చేస్తున్నారని, September 24th కి ఇది ఎండ్ అయిపోతుందని గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు అది October 1st వరకు కంటిన్యూ అవుతుందని అప్డేట్స్ అయితే చేశారు. ఆర్వీఎన్ఎల్ వాళ్ళకి 145 crore 35 lakhs విలువ చేసే ఆర్డర్ సదరన్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ట్రాక్షన్ సబ్ స్టేషన్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఈ ఆర్డర్స్ లభించినట్టు, నెక్స్ట్ 540 days లో ఇది కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళకి 3243 crores విలువ చేసే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్ లభించాయని, 400 kV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా యూఏఈలో వీళ్ళకి ఆర్డర్స్ లభించినట్టు, ఆ ప్రాజెక్ట్ పరంగా మిడిల్ ఈస్ట్ నుంచి వీళ్ళకి స్ట్రాంగ్ డ్రైవింగ్ ఆర్డర్స్ పరంగా వస్తూ ఉందని, ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వీళ్ళ ఆర్డర్ ఇంటేక్ 11,700 crore గా నిలిచినట్టు అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 459 crore విలువ చేసే ఈపీసీ కాంట్రాక్ట్ మల్టీ లెవెల్ ఫ్లైఓవర్స్ రిలేటెడ్ గా తెలంగాణ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి లభించిందని కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు అప్డేట్ చేశారు. సరిక మరి ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.